గ్యాప్ ఇయ్యిరా గ్యాప్ ఇయ్యి అనిగా సినిమాల డైలాగ్ చెప్పినట్టు తెలంగాణలో చెయ్యి పట్టి సర్కారోళ్ళు కూడా గ్యాప్ ఇయ్యండ్రయ్యా గ్యాప్ ఇయ్యండ్రి అని అనుకునేటట్టు ధర్నాలు నిరసనలతోటి జోరు చూపిస్తున్నది కారు పార్టీ. రైతుల కోసం చెయ్యని దీక్ష లేదు, పోని ఊరు లేదన్నట్టే సర్కారుకు మోసమర్రనిత్తలేరు. ఇక ఇయ్యాలనైతే నల్గొండల రైతు మహాధర్నా కార్యాన్ని పెట్టిండ్రు. ఇక మరిగా కార్యం ఎట్లయింది, ఏం మాట్లాడిండ్రు అనేది పూరా గరుసుకోవాలే కదా పాండిగా. కారు పార్టీ పెట్టిన రైతు మహాధర్ణ కార్యానికి పోయిండా, లేకపోతే మళ్ళా ఎలక్షన్లు వచ్చి కారు పార్టీ గెలిచిన కార్యానికి పోయిండా అన్నట్టే ఉన్నది. అలా నల్గొండంతా రోడ్డంతా ఉష్కెత్తే రాలనంత జనమున్నారు కేటీఆర్ అన్న ర్యాలీలా. గులాబీ పూలతోటి పూలవాన గురిపిచ్చి ఎలకం చెప్పిండ్రు కార్యకర్తలు. ఇక అటెనకల మైకు పట్టుకొని మాట్లాడుకుంటా ఐటీ టవర్ మొత్తం కల తప్పిందనుకుంటా కోమటిరెడ్డి సార్ మీద గిట్ల కారెడ్డమాడిండు కేటీఆర్ అన్న. ఐటీ టవర్ కనబడ్డది. మరి అందులో వెంకటరెడ్డి వచ్చినాక ఎవరన్నా ఉన్నారో లేకపోతే తాగుబోతులు అడ్డా అయిందో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే కల తప్పింది ఐటీ టవర్. రేవంత్ అన్న ఇత్తనన్న రైతు భరోసా ముచ్చట మీద మాట్లాడుకుంటా గిట్లా మాట్లాడుకొచ్చిండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న. 26 జనవరి రాత్రికే 12 గంటలకే టకీ టకీ ఏమని పడతాయి అన్నాడు. పడ్డా టకీ టకీమని పడ్డా పడలేదా? 12 సార్లు కదా కేసీఆర్ ఇచ్చింది. యాసంగికి వానకాలానికి లెక్క పెట్టుకుంటూ పోతే 6 ఏళ్లు నిరాటంకంగా మీరు అడగాల్సిన అవసరం లేకుండా, ఎన్నికల్లో మీ ఓట్ల కోసం జూటా మాట చెప్పకుండా ఆ ఒక్క రైతు బంధు పథకంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం మీ ఖాతాల్లో వేసింది 73,000 కోట్ల రూపాయలు 11 విడతలుగానే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎదురు చూడకుండా వాడేటి పైసలు, కానీ ఇప్పుడు రేవంత్ అన్న మాటలు చెప్పుడు తప్పితే ఏం చేస్తలేడట. ఇక చెయ్యిపాటి సర్కార్లా జిరాక్స్ సెంటర్ వాళ్ళే సంబురంగున్నారట. మోసం చేయడం కూడా చారిత్రాత్మకమట, రేషన్ కార్డు ఇవ్వడం కూడా చరిత్రాత్మకమట. సంవత్సర కాలం నుంచి ఈ రాష్ట్రంలో రైతులను గరీబులను సావగొడుతున్నారు. ఏంద్రా అంటే రేషన్ కార్డు కావాలంటే దరఖాస్తు, రైతు భరోసా అంటే దరఖాస్తు, కులగణన అంటే దరఖాస్తు. రాష్ట్రంలో ఎవరన్నొకరు సంతోషంగా ఉన్నారా అంటే ఒక్కళ్ళు ఉన్నారు. ఎవరంటే జిరాక్స్ సెంటర్లో తప్ప ఎవడు సంతోషంగా లేడు. ప్రజలకు పెట్టిన దరఖాస్తే పెట్టి 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 ఆశకు వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాక దరఖాస్తులు పెట్టుడు దండాలు పెట్టుడు తప్ప ఏమీ లేదు అనే కాడికి వచ్చింది. జనాలు కూడా గిదే అనుకుంటున్నారు. పెట్టిన దరఖాస్తులే పెట్టి యాష్టకత్తున్నదట పబ్లిక్ దరఖాస్తులు పెట్టుకోనీకి, ప్రజాపాలన అని సర్వేలు చేయనీకే సరిపోతుంది చెయ్యి పాటోళ్లకు. ఇక గీ ముచ్చట్లు మాట్లాడుకుంటా వైఎస్ఆర్ సార్ను యాద్ చేసుకున్నాడు కేటీఆర్ అన్న. ఆరోగ్యశ్రీ అంటే ఎవరు యాదికి వస్తారు మీకు? వైఎస్ఆర్. ఆరోగ్యశ్రీ అంటే ఎవరు యాదికి వస్తారు? రైతు బంధు అంటే ఎవరు యాదికి వస్తారు? ఎవరు? అందుకే రైతు బంధు బంద్ చేద్దామని చూస్తున్నాడు. ఎందుకంటే రైతు బంధు ఎన్ని పైసలు వేసినా రైతులు కేసీఆర్నే తలుసుకుంటారు, నన్ను అయితే దేకరు. కాబట్టి దీన్ని ఎట్లన్నా ఖతం చేయాలని చెప్పి గుంపు మేస్త్రి గారు పన్నాగం పన్నిండు. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్ సార్ యాదొచ్చినట్టే, రైతు బంధు అంటే కేసీఆర్ సారే యాదత్తాడు కాబట్టి రైతు బంధు పేరు మార్చి పైసలు వేయకుండా గా పథకానికి పాడగట్టాలని చూస్తున్నాడట రేవంత్ అన్న. ఇక నల్గొండకు ఎవ్వలేం చేసిండ్రని అన్నేంచిండు కేటీఆర్ అన్న. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెరిగిన ఆకారాలు మాత్రం బాగా పెరిగినాయి, అహంకారాలు బాగా పెరిగినాయి, కానీ పీకిందేమీ లేదు నల్లగొండకు. అందుకే నేను అంటున్నా, ఏం చేసిండు కేసీఆర్ నల్లగొండ కంటే చెప్పండి. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలో నెంబర్ 1 చేస్తే నల్లగొండను రాష్ట్రంలో నెంబర్ 1 చేసిండు కేసీఆర్. ఒకటి కాదు 3 మెడికల్ కాలేజీలు సూర్యాపేటలో, నల్లగొండలో, యాదాద్రిలో కట్టించింది కేసీఆర్. యాదాద్రి గుడిని అత్యద్భుతంగా తీర్చిదిద్ది ఆ లక్ష్మీ నరసింహస్వామి రుణం తీర్చుకున్నాడు కేసీఆర్. తామర చెర్లలో అద్భుతంగా మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కట్టించింది కేసీఆర్. చెప్పుకుంటా పోతే ఒకటి రెండు కాదు ఎన్నో పనులు చేసినాం. దమ్ముంటే క్లాక్ టవర్ కు రా, మా భూపాలన్న వస్తాడు, మా జగదీశన్ వస్తాడు, వాళ్ళు నీ సంగతి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఉత్తమ్ కుమార్ సారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న నల్గొండకు చేసిందేం లేదనుకుంటా కారు పార్టీ చేసిన పనులను గట్టిగా చెప్పిండు కేటీఆర్ అన్న. మరి ఇవన్నీ యాదికి పెట్టుకొని ముంగటున్న ఎలక్షన్లల్లా ఓటరు దేవుళ్ళు ఎవలకు చేయగొడతారో చూడాలంటున్నారు కారు పట్టోళ్ళ ర్యాలీని చూసినోళ్ళు. తెలంగాణలో టూరిజం ఇప్పటికే మస్తుగా డెవలప్ అయింది. ఇక పప్పుకు షార్ తోడైనట్టు ఇప్పుడు ఈ పార్కు కూడా షరీకైంది గా టూరిజం లిస్టులా. ఒక్కటా రెండా 150 ఎకరాలుల్లా పార్కు. దాంట్లోకి పోతనైతే ఫోటో షూట్లు రీల్సే కాదుల్లా సినిమా షూట్లు కూడా చేసుకోవచ్చట.
ఇక రీల్స్ మీద రీల్స్ వేసుకుంటారు కావచ్చు ఇన్స్టా సుక్కలు. అబ్బబ్బబ్బబ్బ వెన్నెలా జల్దినే చెప్పవా గా పార్క్ ఎక్కడుందో అని ఎగిరిత పడుతున్నారు కదా. నేను చెప్పుడు ఎందుకు కానీ గీ ముచ్చట చూడుండ్రి మీకే పురాగేరికైతుంది. హైదరాబాదు పట్టణానికి జర్రంత దూరంలా శిల్కూరు బాలాజీ గుడికి జర్రంత దగ్గరలా రంగారెడ్డి జిల్లా పొద్దుటూర్ల 150 ఎకరాల పెద్ద టూరిజం పార్కును ఓపెన్ చేసిండ్రు ఇయ్యాల. మెగాస్టార్ చిరంజీవి సారు సీఎం రేవంత్ అన్న తోటి పాటు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా హాజరైనరు ఈ కార్యానికి. చిరంజీవి సార్ తోటి రిబ్బన్ కటింగ్ చేపించిండు సీఎం రేవంత్ అన్న. ఇక ఈ పార్కులా ఏం తక్కువ 25,000 రకాల చెట్లున్నాయట. కానీ రేట్ అయితే 100,000 కాదుల్లో ₹1,00,000కించి 3.5 కోట్ల రూపాయల దాకున్నాయట. ఇక ఈ పార్కుల షూటింగ్లు పోర్ట్వ షూట్లు గిట్లా అన్ని వేసుకోవచ్చు అంటున్నాడు చిరంజీవి సారు. ఇక్కడ వెడ్డింగ్ ప్లాన్ చేసుకోవచ్చు, వెడ్డింగ్స్ కానీ ఇతర రిసెప్షన్స్ కానివ్వండి, పలు ఈవెంట్స్, అలాగే ఐస్ సంబంధించినటువంటి ఆ స్కేటింగ్ సంబంధించిన చేయాలని ఇలా ఎన్నెన్నో ప్లాన్స్ ఉన్నాయని అవన్నీ కూడా చేయగలడు. గప్పట్లనైతే చాలా చెట్లను కొని ఇంట్లో పెట్టుకున్నాడట. గాని ఇప్పుడు చెట్లను కొనేటాన్ని పైసలు లేవట చిరంజీవి సార్ దానా. చాలా అద్భుతమైన చెట్లు కొన్ని మా ఇంట్లోనే పెట్టుకున్నాను. ఇవి ఎప్పుడో 2002లో 2003లోనో మా ఇంట్లో పెట్టుకున్నాను. అప్పటి నుంచి నాకు అంత ప్యాషన్. ఆ తర్వాత ఏదైనా వస్తే కనుక చూస్తారా మొక్కలు అంటే ఇది వరకంటే ఏదో వేలల్లోనో లక్షల్లోనూ చెప్పేవాడు. ఇప్పుడు కోట్లలో ఉందంట కదయ్యా. నేను ఇప్పుడు నా సంపద అంతంత మాత్రమే ఉంది, కొనలేనేమో అన్నారు. కానీ చూడండి సార్, వస్తే మీరే టెంప్ట్ అవుతారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు అన్ని వీక్షిస్తుంటే ఎంత టెంప్టింగ్ ఉందంటే వావ్, ఇవన్నీ మన ఇంట్లో పెట్టేసుకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. సారు జోకి వేసిండు కావచ్చు గాని ఇక వికారాబాద్ అడవుల గొప్పతనాన్ని చెప్పుకుంటా జర్రంతా అటీటైండు సీఎం రేవంత్ అన్న. వికారాబాదులో ఉన్న అడవిని ఆనాడు నిజాం సర్కార్ మెడిసినల్ ప్లాంట్స్ పెట్టి మీకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండే టెంపరేచర్ కంటే చిరంజీవి గారు వికారాబాద్లో వికారాబాద్ అటవీ ప్రాంతంలో 2-3% టెంపరేచర్ తక్కువ ఉంటుంది. మెడికల్ ట్రీట్మెంట్ లేనప్పుడు ఎవరికైనా లెప్రసీ వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను ఇక్కడ తీసుకొచ్చి వికారాబాద్లో వదిలేస్తే 2-3 నెలల తర్వాత వాళ్ళని మళ్ళీ తీసుకెళ్తే వాళ్ళు టీబీకి సంబంధించి ఏ సమస్య వచ్చినా ఇక్కడ ఆ కుటుంబ సభ్యులను వదిలేసిపోతే 2-3 నెలలలోనే ఆటోమేటిక్ ఇక్కడున్న ప్రకృతి సహజ వనరులతో వాళ్ళకి తగ్గిపోయేది. కుష్ఠరోగం వచ్చినోళ్లను వికారాబాద్కు వటుకచ్చి ఇడిచి పెడితే 3 నెలల్లో అలా బీమారి పోయి మంచిగా అయ్యేటోళ్ళు అని రేవంత్ అన్న మాట్లాడిండు. కుష్ఠరోగం కాదు టీబీ రోగం అని వెనుకకెంచి అందించిండు ఎమ్మెల్యే కాలే యాదయ్య సారు. మెడికల్ ట్రీట్మెంట్ లేనప్పుడు ఎవరికైనా లెప్రసీ వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను ఇక్కడ తీసుకొచ్చి వికారాబాద్లో వదిలేస్తే టీబీకి సంబంధించి ఏ సమస్య వచ్చినా ఇక్కడ ఆ కుటుంబ సభ్యులను వదిలేసిపోతే తెలియకుంటేనే తెలిసినట్టు మాట్లాడిండో లేకపోతే తెలిసినా కూడా యాది మర్చి మాట్లాడిండో గాని గందుకే నాలెడ్జ్ ఈజ్ డివైన్ అన్నారు పెద్దలు. ఏదన్నా మాట్లాడే ముంగట తెలుసుకొని మాట్లాడితే గిసొంటి తప్పులు కావు కదా అని మస్తుగా కామెంట్లు చేస్తున్నారు సీఎం రేవంత్ అన్న మాటలు విన్న కారు పాటోళ్ళు. గిసొంటైట్ని పెద్దగా చూడాల్సిన పని లేదు, మనుషులు అన్నప్పుడు ఎప్పుడో అప్పుడు కన్ఫ్యూజ్ కాకుంటుంటారా అని అంటున్నారు షెయి పాటోళ్ళు. గాని గీ నడమ రేవంత్ అన్న ఏది మాట్లాడినా సోషల్ మీడియాలో గిర్ర తిరుగుతున్నది పోన్రి. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. హా పబ్లిక్ నిన్ననేమో టాకీ అని రైతు భరోసా పైసలు వల్లేదని మస్తు రందితోనుండే మా ముసలోడు. మరి ఇయ్యాలనన్న ఏమన్నా వార్త పట్టుకత్తడో లేదో నుల్లా ఓపరైతే చూద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? పిల్లగా నడవరా, అరే యాళ్ళ పొద్దుగాల పోదాం రా అంటే నడించలే ముడ్డు తిప్పుకుంటా బయటివి అన్ని తీర ఎత్తారా బువ్వ కంచు కూర కంచు మళ్ళీ ఆడికి పోయిన తర్వాత మళ్ళీ తిప్పాలవుతుంది. మరి కచ్చలేస్తారా పొయ్యి కిందికి దొరుకుతాయా? దా ఆగో ఎల్లి మళ్ళీ కలిసినట్టు ఇద్దరు కలిసి గా గిన్నెలు గిలాసాలు పట్టుకొని పోతున్నారు. ఏటే ఓ తాత? లస్కివా మనం ఊళ్ళో అందరికి చెప్పినావా లింగు అని మన ఇద్దరమే పోదామా? ఊళ్ళో చాలా మంది ఉన్నారు అత్తలట. అందరు అత్తలటనా? అట్లా అయితే ఇవాళ ఎత్తలనే చేసి సర్కార్ దిగి రావాలి. వచ్చేతాడు చేయాలి రాయించను గింత అన్యాయం ఉంటుందా? గింత మోసం ఉంటుందిరా. మనం ఏంది ఇగచ్చే అని ఊరిచ్చి ఉత్త చేత పెట్టి గింత అపకీర్తుంటుందా? ఎత్తలనే చేసి చేయాలరా. ఈ ముసలోనికి తలకాయ తిక్క గిట్లనా ఏంది? తాడో పేడో తేల్చుకోవాలి అని తపాలాలు పట్టుకొని పోతున్నాడు. ఓ పెద్ద మనిషి ముచ్చటేందో నాకు చెప్పుతావా లేదా? ఓ తాత మీ మనవరాలు పిలుస్తాను కదా. ఇదో ఇచ్చిరా రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టు ఇది ఏమైనా నాకు గోసి పట్టుకొని తిరుగుతాడ. దీనాలు కదా కొమ్మకాలు చెప్పు. ఏందే చెప్పు. నువ్వు కూడా మన వ్యవసాయ మంత్రి సార్ ఇంటికి
ఏంది గా గిన్నెలు గిలాసలు పట్టుకొని మన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ ఇంటికి పోతున్నావా? ఎందుకు? నిన్న మొన్నటి సంధి రైతు భరోసా ఇగిత్తివి మీ ఫోన్లలో టింగు 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 అని మోగితే ఇక చూసుకోర్రి అని ఊరిచ్చి ఉత్త చేతుల పెట్టిరా. అందుకే మన వ్యవసాయ మంత్రి సార్ ఇంటి ముంగట వంట వార్పు చేసినందుకు పోతాను. మా రైతు భరోసా పైసలు పడేదాకా ఆయన్నే వండుకుంటాం, తింటాం, వాళ్ళ వాకిత్తనే పంటాం. 2 ఎకరాల లోపున్న కొంతమంది రైతులకు పడ్డాయటగా అదే రైతు భరోసా పైసలు. కొంతమంది రైతులకే పడ్డాయి అంటే మరి మేమేం పాపం చేసినాం చెప్పు? 2 ఎకరాల లోపు రైతులందరికీ రైతు భరోసా చేస్తామని చెప్పినప్పుడు 20 గుంటలున్న మరి నేనేం పాపం చేసినా నాకు వేయద్దా రైతు భరోసా పైసలు? కొందరికి కేసుడేంది, కొందరికి అయ్యకపోవుడేంది. అందుకే ఊళ్ళో దండంతా కదిలాం పారలాస్కా. అరే నీ అవ్వ, విడతల వారిగా ఏత్తరు కావచ్చు దియ్యరా అదే. మార్చి 31 దాకా ఏత్తనే ఉంటామని చెప్పిండ్రు కాదే. మీకు కూడా ఇయ్యాలన్న రేపు పడతాయి కావచ్చు. ఓ ఇయ్యాల రేపు అని ఏడాది ఎదురు చూసినాం. ఇక మేము ఓపిక పట్టలేము. అందుకే దండంతా కదిలినాం. బేంకోళ్ళ ఆట ఎవరో అప్పు తీసుకున్నామే ఇంటి ముంగట పైసలు వసూలు చేసేందుకు వంట వార్పు మొదలు పెట్టిరాట. వాళ్ళే మాకు ఆదర్శం. అందుకే మేము కూడా మాకు మాట ఇచ్చిన లీడర్ల ఇండ్ల ముంగట్లో వంట వార్పు మొదలు పెడతాం. అవును నిజమేనే తాత. జనగాం జిల్లా పెద్ద తండాల ఒక్క 61,000 రూపాయలు బ్యాంకులు అప్పు తీసుకొని కడతలేదని బ్యాంక్ అధికారులు వచ్చి గాక్కింటి ముంగట వంట వార్పు కార్యం చేసిండ్లు. మీరు కూడా గట్టనే చేసేటందుకు పోతున్నారా ఏంది? అవును, ఆయన బేంకులదైనా ఏం పదుతానట్టు పిల్ల. మరి కోట్ల రూపాయలు అప్పు తీసుకొని అవి గట్టక ఎగగొట్టి దేశాలు ఇడిచిపెట్టిపోయిన పెద్ద ఇండ్ల ముంగట గిట్లనే వంట వార్పు చేస్తాలా? అంత దమ్మున్నదా ఈ బ్యాంకులకు? ఎవరికైనా మా పేదోళ్ళు అంటే పెద్ద అలక తక్కువ అయిపోతాండు. అందుకే ఎవరిని ఇడిచిపెట్టేది లేదు. అట్లనే మాకు మాట ఇచ్చి ఆ మాటలు నిలబెట్టుకొని సర్కారుల ముంగట కూడా మేము ఇంత వంట వార్పు చేసేందుకే పోతాను. నీ అవ్వ, వాళ్ళెవలో చేసిండ్లని మీరు కూడా గట్లనే లీడర్ల ఇండ్ల ముంగట చేద్దామంటే పోలీసారు లూకుంటారా అనే తీసుకుపోయి లోపడేస్తారు. ఎరగనా నీకు? ఎంతమంది నన్ను లోపడేస్తారా పోలీసు సార్లు? ఇంకో ముచ్చట, ఇగో ఆయన్ని పెళ్లికి తులం బంగారం ఇస్తానని చెప్పిన మంత్రి సార్ ఎవరో ఆయన ఇంటి ముంగట కూడా మీ ఆడపిల్లగాళ్ళందరూ పోయి వంట వార్పు మొదలు పెట్టిర్రి. అట్లనే బతుకమ్మ పండగకు చీరలిత్తా అని చెప్పిన సీతక్క ఇంటి ముంగట కూడా ఆడోళ్ళందరూ పోయి వంట వార్పు మొదలు పెట్టాలి. ఇట్లా ఏ మంత్రి ఏమేమి ఇస్తామని చెప్పి మాట తప్పిల్లో వాళ్ళందరి ఇంట్లో ముంగట జనాలందరూ పోయి వంట వార్పు మొదలు పెట్టాలి. అంతేకాకుండా ముఖ్యమంత్రి సార్ ఇంటి ముంగట వంట వార్పు మొదలు పెట్టాలి. అందరం వాకం పోయి ఇలా నలుగురి కదులూరి అందరూ. వామ్మో, నీ మాటలు వింటుంటే నాకు కూడా మీతో కలిసి నడవాలనిపిస్తున్నది. నువ్వు పోతే పోగాని నేనైతే రానే తాత. వచ్చిందనుకో నా కొలువు పోతుంది. ఉండుర్రి ఎవరింత వాళ్ళు అట్లనే ఉండుర్రి. మీరు అట్లా ఉంటారు కాబట్టి సర్కారుకు మన గోడేందో తెలుస్తలేదు. అందుకని నేను ముంగడ పడ్డా. వెనకనికనే ఉంటాను నడు. ఏంది మీ పొలకు చెప్పేస్తావా? ఇది పోలీస్ సార్లు వచ్చి తీసుకుపోయి లోపడేస్తారు అనగానే నీకు టర్రు నాదిరా. పోతే పోయి నేను ఒక్కని పోనా? అరే ఎకరానికి 12,000 రూపాయల రైతు భరోసా చేస్తా అన్నాడు. నాకున్న 20 గుంటల ముఖానికి కనీసం ఒక్క 20 రూపాయలు అన్నాడు రైతు భరోసా. అవి అసలు చేసేదాకా మంత్రులు, ఎమ్మెల్యేలు, మొత్తం ముఖ్యమంత్రి సార్ వాకితనం వండుకొని తింటా. నేను ఊకుంటానా? ఊకోను. చూసిండ్రా అనుల్లా, కొందరికి రైతు భరోసా వాడి కొందరికి వడకపోయే వరకు ఊళ్ళ పొంటి చాలా మంది రైతులు ఆగమాగమవుతున్నారట పాపం. మరి సర్కారోళ్ళు అందరికి అయ్యకుండా గిట్లనే జరుపుకుంటూ పోతే మా తాత కదా మంత్రుల ఇంటి ముంగటికి పోయినట్టు రేపు రైతు భరోసా రాని రైతులందరూ దండు కట్టి గదే పని చేస్తారు కావచ్చు. ఏం గ్యారంటీలో ఏం లీడర్లో పోన్రి, పూటకో మాట చెప్పుకుంటా ఓట్లేసిన జనాలనైతే ఆగమాగం చేస్తున్నారు. గద్దర్ ఏం చేసిండని గాయనకు పద్మావార్డు ఇయ్యాలే అని కేంద్ర మంత్రి సంజయ్ అన్న అన్నాడు కదా. ఇక గాయన మాటల మీద గద్దర్ బిడ్డ వెన్నెలక్క గీతిరిగా గరమైంది. కేంద్ర మంత్రి గారు మన బండి సంజయ్ అన్న గారు కొంచెము అనుచితమైన వాక్యాలు మాట్లాడారు. గద్దరన్న ఏనాడు పైసల కోసమో పదవి కోసమో అవార్డుల కోసం పనిచేయలేదు. కేంద్ర ప్రభుత్వము ఈ అవార్డులు ఇస్తుందా లేకపోతే బీజేపీ పార్టీ అవార్డు ఇస్తుందా అని ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత బీజేపీకి ఉందనుకుంటున్నాను నేను. పేదోళ్ల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన గద్దర్ను మీరు తక్కువ చేసి మాట్లాడినంత మాత్రాన గాయన స్థాయి ఏం తగ్గిపోదు. పెయ్యిల బుల్లెట్ ఉన్నా కూడా పేదోళ్ల కోసం కొట్లాడిన గొప్ప వ్యక్తి గద్దర్. సూర్యుడసొంటి గద్దర్ మీద ఉమ్మేస్తే అది మీ మీదనే పడుతుందని తెలుసుకోవాలి. అయినా అవార్డులనేవి సెంటర్ సర్కార్ ఇచ్చేటి, గంతేగాని పువ్వు పార్టీలే ఇచ్చినట్టు ఫీల్ అవడు మంచిది కాదని గరమైంది గద్దరు బిడ్డ వెన్నెలక్క. ఇగో గీడ గీళ్ళ నిరసన చూసిండ్రా.
ఓ రేవంత్ సారు, మా ముసలోళ్ళకి ఇస్తామన్న 4000 పింఛన్ ఏడవాయే, మా దివ్యాంగులకు ఇస్తామన్న 6000 ఏమాయే అని ప్లకార్డులు పట్టుకొని ముసలోళ్ళు దివ్యాంగులు గీతిరిగా నిరసన చేసిండ్రు వరంగల్ జిల్లా ఖానాపురం కాడ. ఆయన ఇచ్చిన వాగ్దానం 4000 ఇచ్చానని ఇయ్యలేదు. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. 4000 ఇస్తా అన్నాడు, ముసలోళ్ళకు 4000 ఇస్తా అన్నాడు, ఈకులంగలకు 6000 ఇస్తా అన్నాడు. ఇయ్యాలి ఆయన పింఛని కంపల్సరీ ఇయ్యాలి, రావాలి మాకు ఆదుకుంటా అని అన్నాడు. ఆ సంవత్సరంలో నాకు ఓటు వేయని అడిగిండు మాకు. అట్లా చిన్న సెల్లులో కూడా పెట్టినప్పుడు మాకు ఆదుకోవాలి ఆయన. ఇన్నరా గది ముచ్చట. అయినా ఓ దిక్కేమో 15000కు పెంచుతామన్న రైతు భరోసానే కటింగ్ చేసి 12000కు పెంచిండ్రు. అది కూడా జనవరి 26కు అందరికి ఎత్తా అని కొంతమందికి వేసిండ్రు. ఇప్పటికే రైతు భరోసా పైసలు మాకు వల్లే అంటే మాకు వల్లే అని రైతులందరూ లొల్లి పెడుతున్నారు. ఇంకో దిక్కు రుణమాఫీ చక్కగా కాలేదని ఇంకొందరు లొల్లి పెడుతున్నారు. ఇక ఇప్పుడు గీళ్ళేమో పెన్షన్లను పెంచి ఇవ్వమంటున్నారు. మరిగా సర్కారోళ్ళు వీళ్ళందరికీ ఏం జవాబు చెప్తారో గాని ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు అసలు ఈ లీడర్లు ఓట్లకు ముంగట హామీలు ఎందుకు ఇస్తారు, అటెనక ఓట్లేసిన వాళ్ళను గిట్ల ఎందుకు మోసం చేస్తారు అని గరమైతున్నారు చాలా మంది. ఏం చేస్తాం, లీడర్లు వాళ్ళ పబ్బం గడుపుకోనీకి 4 ఓట్లు రానీకి ఏమేమో చెప్తుంటారు. ఇక అవన్నీ నిజమని నమ్మితివంటే గిట్లనే బాధపడాల్సి వస్తుందని అనబట్టిండ్రు ఇంకొందరు. దొంగోళ్ళంటే బంగారమో పైసలో ఎత్తుకపోతారు. కానీ విసన్నపేట కాడ ఒక దొంగోడైతే చిత్రమైన దొంగతనం చేసిండుల్లా. ఆగో చూస్తున్నారు కదా, గీడున్న దుక్నంలోనే దొంగోడు చోరీ చేసిండు. అర్ధమరాత్రి దుక్నం తాళాలు వలగొట్టిన దొంగోడు ఆడున్న గల్లపెట్టాల పైసలను ముట్టుకోకుండా 3 సరుపొట్లాల బత్తాలను వేసుకుపోయిండట. ఇక కండ్ల ముంగట కౌంటర్ల లచ్చిందేవి కలకలలాడుతున్నా కూడా అటు ముఖాన కూడా చూడకుండానే సరుపొట్లాల సంచులను ఎత్తుకపోయిండు దొంగోడు. ఇక పొద్దుగల దుక్న పొల్లు వచ్చే వరకు తాళం వలగొట్టింది చూసి వామ్మో దొంగోడు కౌంటర్లున్న పైసలు మొత్తం వేసుకోబోయిండు కావచ్చని మస్తు పరిశాన్ అయినరట. ముందుగల కౌంటర్ దేవులాడే వరకు అందులోకించి 1 రూపాయి పోలేదట. మరి ఈ దొంగోడు ఏమెత్తుకపోయిండు కావచ్చని చూసే వరకు సర్ ప్యాకెట్ల బత్తాలలో 3 తక్కువ వచ్చినాయట. ఇగో గిదే ముచ్చట్ను పోలీసులకు చెప్పిండ్రట దుక్న పొల్లు. ఇక ముచ్చట సోషల్ మీడియాలో తిరిగే వరకు ఇంట్లో బట్టలు విండనికి సరుపు లేదని దొంగోని పెండ్లం వాణ్ణి రాసి రంపన పెట్టినట్టు ఉన్నది. అందుకే పైసలు దొంగతనం చేసి మళ్ళా సర్ ప్యాకెట్లు కొనుడెందుకని డైరెక్ట్ సర్ ప్యాకెట్ల సంచులనే ఎత్తుకపోయి మళ్ళీ ఏడాది దాకా సర్ ప్యాకెట్లు అడగకని భార్యకు గిఫ్ట్ ఇచ్చిండు కావచ్చు దొంగోడని కామెంట్లు పెడుతున్నారు కొందరు. ఫార్ములా ఈ కార్ రేస్ ముచ్చట్ల సీఎం రేవంత్ అన్న మీద కూడా కేసు బుక్ అయిందుల్లా. ఆగో ఈ కార్ రేసుల స్కామ్ జరిగిందని చెప్పి షెయి పార్టీ సర్కారోళ్లే మాజీ మంత్రి కేటీఆర్ అన్న మీద కేసు పెట్టిండ్రు. కేటీఆర్ అన్న కూడా ఏసీబీ ఈడీ ఆఫీసుల చుట్టూ తిరిగిండు. మరిప్పుడు గా కేసు ఉల్టా రేవంత్ అన్న మీదకి వచ్చుడేందని పర్షాన్ అవుతున్నారు కదా. అసలు ముచ్చటేందో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చెప్తున్నాడు నుండ్రి. ఈ ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో నిజానికి గత ప్రభుత్వం 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి రాబట్టడానికి, దేశంలో ఎక్కడ కాకుండా తెలంగాణకే రాబట్టడానికి 1000 ఉద్యోగాలు తెలంగాణ యువతకు ఇప్పించడం కోసం 55 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి పెడితే ఈరోజు రేవంత్ రెడ్డి గారి అనాలోచిత చర్యల వల్ల ఈ పెట్టుబడులన్నీ కూడా నాశనం అయిపోతా ఉన్నాయి. గదన్నట్టు ముచ్చట పాత సర్కారోళ్ళు దునియా మొత్తం మన దిక్కే చూడాలని తెలంగాణకు ఎక్కువ పెట్టుబడులు రావాలని చెప్పి మస్తు పైసలు ఖర్చు పెట్టి ఈ కార్ రేసులు పెట్టిండ్రట. కానీ షెయి పార్టీ సర్కారోళ్ళు గద్దెనెక్కినాక గా ఈ కార్ రేసులను మర్చిపోయిండ్రట. తెలంగాణలో ఈ కార్ రేసులు జరిగితే ఇంకా ఎక్కువ పెట్టుబడులు వచ్చేటి. గవన్నిటిని సీఎం రేవంత్ నాశనం చేసిండు. గా ఈ కార్ రేస్ కోసం పెట్టిన పెట్టుబడులల్లా ఒక పౌరుడిగా నేను కట్టిన పన్నులు కూడా ఉన్నాయి. గందుకే సర్కారోళ్ళు వచ్చే పెట్టుబడుల్ని రానియకుండా పెట్టిన పెట్టుబడిని కూడా నాశనం చేసిరని సీఎం రేవంత్ అన్న మీద నార్సింగ్ పిఎస్ ల కంప్లైంట్ ఇచ్చిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు. మరి ఈ ముచ్చట మీద షెయి పార్టీ సర్కారోళ్ళు ఏమంటారో చూడాలి. పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసినలా ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మస్తు జోర్దార్గా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలనో ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.